హలో అందరికి బాగున్నారు కదా! ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట ఇండియాలో. ఇంతకు ముందు వీడియో అప్‌లోడ్ చేశాను కదా! భోగి రోజుది. సో, దానికంటే ముందే ఇవి అప్‌లోడ్ చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే నా ఫోన్ ఇక్కడికొచ్చిన 2, 3 డేస్‌కి అయితే పగిలిపోయింది కింద పడిపోయి. డిస్‌ప్లే మొత్తం పోయింది. సో, ఈ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం కుదరలేదు. ఇంకా ఈ పండుగ హడావిడిలో అయితే నా ఫోన్ బాగు చేయించడం కూడా కుదరలేదు. ఇంకా మా వారి ఫోన్‌తో అయితే షూట్ చేసుకున్నాను చిన్న చిన్న వీడియోస్ అయితే. ఇంకా ఇప్పటికైతే నా ఫోన్ మళ్ళీ నాకొచ్చేసింది. ఇందుకే నా వీడియోస్ కూడా సరిగ్గా రాలేదనమాట. నేనైతే ఇండియా వచ్చినప్పటి నుంచి వెంటనే వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, చాలా చేయాలనుకున్నాను. కానీ స్లో అయిపోయింది. ఓకేలే పోయేదేముంది లేట్‌గా అప్‌లోడ్ చేస్తాం అంతే కదా! ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇదైతే ఇండియా వచ్చిన సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే నేను హైదరాబాద్‌లోనే మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆ రోజు నైట్ బస్‌కే వచ్చేసామనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికొచ్చేసామా, మా ఇంటికొస్తే నాకు ఫస్ట్ చేయాలనిపించే పనేంటంటే బయట ముగ్గు వేయడం అనమాట. నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను నేను. కానీ డైలీ మార్నింగ్ మాత్రం చిన్న డిజైన్ లాగా వేసేస్తాను. ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం నిండుగా ఉండాలని చెప్పేసి చాలా పెద్దగానే వేస్తాను. ఇంకా 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది కదా! ఫస్ట్ డే ఇలా వేస్తుంటే కొంచెం మిస్టేక్ చేశాను. సర్లే అని చెప్పి దాన్నయితే కవర్ చేసేసాను. ఈ ముగ్గు వేయడమే క్లిప్ అయితే 1 మినిట్ పైనే ఉంది. మీకు బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. అంటే ఇది అందరికీ తెలిసిన ముగ్గే గాని తెలియని వాళ్ళుంటే గనక వేసుకుంటారు గదా! అందుకే నేను సింపుల్‌గా అయితే చూపించేసాననమాట. నాలా ముగ్గులు వేయడం మీకు కూడా ఇష్టమేనా? కామెంట్‌లో చెప్పేసేయండి. ఇలా నాకిష్టమైన ఫస్ట్ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నన్ను మా అభిగాడు అస్సలు వదలలేదు. ఇక్కడనే కాదు ఇండియా వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పనిలో గూడా వాడిని పట్టుకునే ఉండాల్సొస్తుంది. ఇంకా అలా ఉన్నాడనమాట. అసలు వాడు భయంగానే ఉంటున్నాడు. ఇంకా ఇప్పుడిప్పుడే అయితే కొంచెం నార్మల్ అయ్యాడనమాట. అందరికి అలవాటు పడ్డాడు. ఇంకిలా వేరే ప్లేస్‌లో గూడా చిన్న డిజైన్ అయితే వేసేసాను. ఈ గ్యాప్‌లోనైతే చేపలొచ్చాయి ఇంటికి. ఇవైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలు ఇన్ని డేస్ ఐస్‌లో చేపల్ని చూసి వాటిని తిని చాలా బోర్ కొట్టింది. వీటిని చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి కానీ క్యూట్‌గా అనిపించాయన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడు కర్రీ చేసుకొని తినాలా అనిపించింది. ఇంక మా వారికైతే ఇంకా ఫేవరెట్. మా అభిగాడు గూడా చిన్నగా చేపలు తింటాడు. కానీ మా జున్ను అయితే అస్సలు తినడు. ఇన్ని డేస్ అక్కడ తిన్నా తినకపోయినా పర్లేదులే అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ ఫ్రోజెన్‌వి అంత మంచిది కాదులే అన్నట్టు. సో, ఇక్కడైతే ఫ్రెష్‌గా ఉంటాయి. ప్రతీది కూడా ఎలా అయినా పెట్టాలి అని అనుకుంటున్నాము. ఇంకోటి మెయిన్ ఏంటంటే మా అత్తగారు చేస్తేనే నచ్చుతుంది అందరికి కూడా. ఇంకా నాన్ వెజ్ అంటే ఇంట్లో మా అత్తగారు చేయాల్సిందే. ఇక్కడైతే జున్నుకు చూపిస్తున్నాననమాట. అది బతుకుందని జెప్పేసి. ఎంతకొచ్చిందిది? 3.60కి వచ్చింది. అమ్మ 3 వందలు తీసుకోవయ్యా బాబు. వ్యాపారం ఉండమండి ఆటిల్లో. లేట్ అయిందండి. ఇంకా మనం బయట నుంచి తెచ్చుకున్న చేపలనైతే అక్కడే కట్ చేయించుకుని తెచ్చుకుంటాం కదా! ఇవి మాత్రం ఇంటి సైడే వచ్చాయి గదా! సో, మనమే చేసుకోవాలి. ఇంకా మా అత్తగారు చేస్తున్నారనమాట. ఈ గ్యాప్‌లో అయితే వీటికి కావాల్సిన మసాలాలు కానీ ఆనియన్స్ అన్నీ కూడా మేము రెడీ చేసేసాము. ఇంకోటేంటంటే ఇలా ఎక్కువ క్వాంటిటీలో గానీ నాన్ వెజ్ అలా చేయాల్సొచ్చినప్పుడైతే మేము బయటే వండుతాము. కట్టెల పొయ్యి మీద. ఎందుకంటే టేస్ట్ డబుల్ అవ్వాలి కదా! ఇంక మా అత్తయ్య అలా చేపని చేస్తున్నారు. మేము లోపల కావాల్సినయి రెడీ చేసేసి ఇంకా పైకొచ్చైతే కాసేపు వాక్ చేశామనమాట. ఇంకలా కనిపించిన వాళ్ళని పైనుంచే పలకరించేసాము. ఇంకా మా పిల్లలకైతే పొద్దున్నే బాత్ చేయించేసాము. టిఫిన్ పెట్టేసాము. ఇంక ఇసుకలో ఆడుకుంటున్నారు. ఈ ఇసుక కూడా వాళ్ళ గురించే వేయించారు మా మావయ్య గారు. ఇంక వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఫోను చూడడం కానీ ఏమీ లేదు. ఈ ఇసుకలోనే టాయ్స్‌తో ఆడుకుంటూ ఉంటున్నారు. టాయ్స్ కూడా చాలానే తీసుకొచ్చాము అక్కడి నుంచి. ఇంక అభిగాడైతే కొత్త వాళ్ళెవ్వరొచ్చినా ఇంక నా దగ్గరకొచ్చేస్తున్నాడు. ఎవరు లేకపోతే అలానే ఆడుకుంటున్నాడు చక్కగా. ఇంక చేపని చేసేసి చక్కగా కట్ చేసేసి సైడ్ అయితే పెట్టేశారు మా అత్తయ్య. ఇంకా టిఫిన్స్ అవన్నీ అయిన తర్వాత కర్రీ చేసుకుందాం అని జెప్పేసి. ఇంకా ఇటొచ్చేసి మా వారు కోడి పందాలకి వీటినైతే రెడీ చేస్తున్నారనమాట. ఇవి కాదు ఇవి జస్ట్ పెట్టలే. మా పందెం కోళ్ళైతే వేరే చోటున్నాయన్నమాట. ఫార్మ్‌కిచ్చారు చూసుకోవడానికి. వాటినైతే పందాలు స్టార్ట్ చేసే 2 డేస్ ముందైతే తీసుకొస్తారనమాట. మా వారికైతే ఈ కోళ్ళన్నా, కోడి పందాలన్నా చాలా ఇష్టం. ఇంక తనకు అదొక్కటే ఇష్టం కాబట్టి మేము కూడా ఈ పండుగ 3 డేస్ అయితే మేమసలు డిస్టర్బ్ జేయము. ఉదయాన్నే వెళ్తారు, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొస్తారు, లైట్‌గా తినేసి మళ్ళీ వెళ్తారు, నైట్‌కి ఎప్పుడో వస్తారు. ఇలా అయితే ఇప్పుడు ఈయన బిజీలో ఈయనున్నారు. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇలా చేపల కర్రీ అయితే స్టార్ట్ చేసేసాము. మా అత్తగారి స్టైల్‌లో ఎలా చేస్తారో సింపుల్‌గా అయితే మీకు చెప్పేస్తాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు కారం, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మేమైతే నాన్ వెజ్‌లో ఉప్పు, కారం, ఆయిల్ అయితే చాలా వేస్తాము. వీటి వల్లే టేస్ట్ వస్తుంది అని అనుకుంటాను నేనైతే. ఇంకా ఐర్లాండ్‌లో ఉన్నన్ని రోజులు కూడా నేను లైట్‌గానే వేశాను ఇవన్నీ కూడా. ఇక్కడికొచ్చాక ఆ డిఫరెన్స్ తెలియాలి కదా! అక్కడికి, ఇక్కడికి. అందుకే ఇంకా మేము నార్మల్‌గానే ఎప్పుడు చేసుకున్నట్టే చేస్తున్నాము. ఇండియాలో అయితే మేము ఎక్కువే తింటాం. నాన్ వెజ్‌లో మాత్రమే. ఇంకా మిగతావన్నీ కూడా లైట్‌గానే వేసుకుంటాము.
ఇంకా ఫస్ట్ ఆయిల్‌లో అయితే మసాలాలేమి ఎయలేదు. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనమాట. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇంకా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలనైతే ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. పొగొట్టే తప్పమ్మా కట్టిపోయే బాగుంటుంది. అది నానిచ్చి తింటున్నాయే కానీ అల్లం పేస్ట్ వేస్తేనే ఎంతమంది అడుగుంటుంది. అవును అంతే. అది కూడా రోట్లో అయితే కొంచెం పీస్ తగిలిద్ది కనుక తొందరగా అంటదు. ఆ మిక్సీలో నీళ్ళు పోసి అట్టు పెట్టేస్తాము, తొందరగా అడిగంటుంది. చేప ముక్కల్ని కూడా లైట్‌గా ఫ్రై చేసేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట మనకు తగినట్టు. మా అత్తయ్య చూసారా ఎలా కలిపేస్తున్నారో, నాకైతే చాలా భయం అవి ఇరిగిపోతాయేమో అని చెప్పేసి. అదే భయంతో నేనసలు గరిటే పెట్టననమాట చేపల కర్రీలో. మా అత్తగారు మాత్రం గరిటెతోనే చేశారు. ఒక్క పీస్ కూడా బ్రేక్ అవ్వలేదు. అదే ఎక్స్‌పీరియన్స్ కదా! వాళ్ళకి తెలుసు ఏ కర్రీని ఎలా చేయాలనేది. ఫ్రెష్గా బతికిన చేప అయితే అలా సెగదగలంగానే అట్ట గోళీలు వెళ్ళి బుడగలు వస్తుంది. వచ్చినప్పుడు చేప కూడా టేస్ట్ ఉంటుంది. ఇంక మొత్తం మా అత్తగారే చేసిన, లాస్ట్‌లో నేనే చేసినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చాననమాట. అందరికి నేనే చేశానని చెప్పాను. కానీ ఎవ్వరు నమ్మలేదు. ఒక్కొక్కరు 30 ఏళ్ల నుంచి పైనే తింటున్నారు మా అత్తగారి చేతి వంట. వాళ్ళకెలా తెలియకుండా ఉంటుంది. ఇంకోటి మెయిన్ సీక్రెట్ ఏంటంటే టేస్ట్‌కి లాస్ట్‌లో అయితే ధనియాల పౌడర్ అండ్ ఇంట్లో చేసిన మసాలా పౌడర్ అయితే వేస్తారు. అది మీకు ముందు షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కదా! ఇంకా చికెన్ అండ్ ఇలా లివర్స్ కూడా తీసుకొచ్చారు మా మావయ్య గారు. ఇంకా మా వదిన అయితే ఈ లివర్స్‌ని ఫ్రై చేశారనమాట. జస్ట్ లైట్ స్నాక్స్‌గా తినటానికి. ఇంకా అదే టైంలో చికెన్ కర్రీ కూడా చేసేశారు. సగం చికెన్ అయితే ఇంకా ఇలా కర్రీ చేసేశారు బిర్యానీలోకి. ఇంకో సైడ్ నేనొచ్చేసి బిర్యానీ కూడా రెడీ చేసేశాను. ఇంకా బిర్యానీ మసాలా అన్నీ వేసి కూడా కలిపి పెట్టాను. కానీ లేట్ అయిపోతుంది లంచ్‌కి. సో, పులావ్‌లా చేసేద్దామని జెప్పేసి ఇంకా సింపుల్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా పలావ్‌లా అయితే చేసేసాము. అందరికైతే ఇలా పులావులు, బిర్యానీలవి రావన్నమాట. ట్రై చేస్తారు. కానీ మా చేత్తో తింటే వాళ్ళకి ఇంకా టేస్ట్‌గా తిన్నట్టుంటుంది అంటారు. అందుకని చెప్పేసి నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. ఇంటికొచ్చిన వెంటనే ఫస్ట్ బిర్యానీనే చేస్తానని చెప్పేసి. సో, నేనైతే బిర్యానీ చేసేసాననమాట. కానీ పులావ్‌లా చేసాము. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ బిర్యానీ లాగే వచ్చింది. కాకపోతే దమ్‌లాగా చేయలేదనమాట. జస్ట్ ఇలా ఆనియన్స్ అన్నీ వేపేసి, మ్యారినేట్ చేసిన చికెన్‌ని గూడా వేసేసి మొత్తం మగ్గనిచ్చేసాము. తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తం పౌడర్ చేసేసి దాన్నయితే ఇందులో వేసేసాము. అందులోనే రైస్ మనం ఎంత తీసుకున్నామో దానికి సరిపడా క్వాంటిటీలో వాటర్ అయితే వేసేసాము. ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో వేసేసామనమాట. ఇంకా తర్వాత రైస్ లాగా ఉడికించేయడమే మూత పెట్టేసి.
ఇంకా ఇలా అయితే మా రాకతోనే ఇల్లంతా సందడిగా అయిపోయింది. మేమే కాదు మా చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ అల్లరల్లరిగా అయితే చాలా బాగుంది. అది కాక పల్లెటూరు కదా, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఈ పండుగ రోజుల్లో అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాలానే వేరే వేరే చోట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టింటికి, అత్తగారింటికి వస్తూ ఉంటారు కదా. ఇంక ఇలా అయితే మేము మా అత్తగారింటికి వచ్చాము. హ్యాపీగా అయిపోయింది ఆ డే అయితే. ఇదే ఇంకా ఇవాళకి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.